ఆత్మనమస్తే. ఈరోజు మనం జపించవలసిన నామము బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితాయ నమః. బండపుత్ర అంటే బండాసురుని కుమారులు. ఇవి అహంకారం నుండి పుట్టే ప్రతికూల వాసనలకు, దుర్గుణాలకు ప్రతీక. వధోద్యుక్త అంటే సంహరించడానికి సిద్ధంగా ఉన్నది. బాల అంటే బాలా త్రిపుర సుందరి దేవి అమాయకత్వము, పవిత్రత, జ్ఞానము మరియు అపారమైన దైవశక్తికి స్వరూపము. విక్రమ అంటే పరాక్రమము, ధైర్యము, వీరత్వము. నందిత అంటే ఆనందించినది, సంతోషించినది అని అర్థం. బండాసురుని కుమారులను సంహరించడానికి సిద్ధమైన బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అపూర్వ పరాక్రమాన్ని చూసి శ్రీ లలితా త్రిపుర సుందరికి నా నమస్కారము అని అర్థము. బండాసురుడు అహంకారానికి ప్రతీక. అతని కుమారులు అహంకారం వల్ల పుట్టే సూక్ష్మ దుర్గుణాలకు ప్రతీకలు. అవి కోపము, అసూయ, భయము, సందేహము, గర్వము, బద్ధకము, ప్రతికూల ఆలోచనలు, పరిమిత నమ్మకాలు. బాలా త్రిపుర సుందరి మనలోని పవిత్రమైన, నిర్మలమైన, నిర్భయమైన చైతన్యానికి ప్రతీక. ఆమె శక్తి మేల్కొన్నప్పుడు ఈ ప్రతికూల ధోరణులు ఒక్కొక్కటిగా నశిస్తాయి. అప్పుడు మన అసలైన దివ్య స్వరూపం వెలుగులోకి వస్తుంది. ఆ అంతర్మార్పును చూసి జగన్మాత ఆనందిస్తుంది. ఇప్పుడు సుఖంగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకుంటూ మీ హృదయ మధ్యలో ప్రకాశవంతమైన ఎరుపు బంగారు కాంతితో వెలుగుతున్న బాలా త్రిపుర సుందరి దేవిని దర్శించండి. ఆమె బాలిక రూపంలో ఉన్నప్పటికీ అనంత ధైర్యము, జ్ఞానము, దైవశక్తితో ప్రకాశిస్తోంది. మీ లోపల ఉన్న కోపము, భయము, అసూయ, సందేహము, గర్వము, ప్రతికూల ఆలోచనలు అన్ని బండాసురుని కుమారుల రూపంలో నిలిచి ఉన్నట్లు భావించండి. బాలా త్రిపుర సుందరి తన దివ్య తేజస్సుతో వాటిని ఒక్కొక్కటిగా సంహరిస్తోంది. ప్రతి ప్రతికూల భావము కరిగిపోతున్నట్లు కొద్దీ మీ హృదయం మరింత నిర్మలంగా, ప్రశాంతంగా, శక్తివంతంగా మారుతోంది. ఇప్పుడు శ్రీ లలితాదేవి చిరునవ్వుతో ఈ విజయాన్ని ఆశీర్వదిస్తూ మీ అంతరంగంలో ఆనందాన్ని నింపుతున్నట్లు అనుభవించండి. ఇప్పుడు నెమ్మదిగా బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితాయ నమః, బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితాయ నమః, బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితాయ నమః అని జపిస్తూ మనసులో మెల్లగా నా అంతరంగంలోని దివ్యశక్తి అన్ని అహంకార వాసనలు నశింపచేస్తోంది. నా హృదయం పవిత్రత, ధైర్యం, జ్ఞానంతో నింపుతున్న తల్లికి కృతజ్ఞతాభావంతో ఆత్మనమస్తే.